హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు బెంజ్ కార్ చాలా ఈజీగా తోలడే టెక్నిక్స్ నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఇది బెంజ్ కార్. ఈ సింబల్ చూడండి, లోపల మొత్తం చూపిస్తాను. ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేను తర్వాత డ్రైవ్ చేసి చూపిస్తాను. చూడొచ్చు మీరు ఒక్కొక్కటి, అన్ని సెన్సార్స్ అన్నీ నేను చూపిస్తాను. ఇది వచ్చేసి సీట్ అడ్జస్ట్మెంట్ అనేది చూడొచ్చు మీరు పైన ఎరో మార్కులో. ఇది సీట్లు, ఇది బ్యాక్ సైడ్ తల హెడ్ కింద సీట్, అది అడ్జస్ట్మెంట్ చేయడానికి. ఇది వచ్చేసి డోర్ తీయడానికి యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి డోర్ గ్లాస్ పైకి కిందికి వాడటానికి యూజ్ చేస్తారు. చూడొచ్చు, ఇది సిస్టమ్. ఇక్కడ నుంచి అన్ని డిస్ప్లేలో, ఇక్కడ నుంచి బటన్స్ అన్నీ పైన ఉన్న డిస్ప్లేలో ఆపరేటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇదంతా ఒక సిస్టమ్. ఈ నావిగేషను, ఇవి ఏసీ బటన్స్, ప్రతి ఒక్కటి టెంపరేచర్ అన్నీ అనేది ఉంటుంది. ఇది మొత్తం సిస్టమ్. ఈ పిన్స్ అన్నీ లైన్ ఎమ్మటే అవే అవి ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు మీరు గట్రా. మెల్లగా ఇవి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానికి టైం లేదు, అందుకనే ఒకసారి అన్నీ పైన రాసి ఉంటాయి, చూసుకోవచ్చు మీరు. చూసుకొని వాడచ్చు. ఇది వచ్చేసి పాటలు వినడానికి ఎఫ్ఎం మనకి. ఇది వచ్చి నావిగేషన్ అంటే లొకేషన్కి మామూలుగా చూడవచ్చు మీరు. ఇది కూడా సేమ్ సౌండ్ ఎక్కువ తక్కువ చేయడానికి ఉంటుంది. ఈగన వీడియో వేరే అన్నీ ఈ నుంచి కన్నా ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే డబ్బులు ఉన్నాయని అనుకోమాకరి, వేరే దానికి ప్రతి ఒక్క దానికి ఆడ కొన్ని ఉన్నాయి, ఈడ కొన్ని ఉన్నాయి. ఈ బటన్ ఇలా మామూలుగా ఓపెన్ చేస్తే ఇలా వాటర్ బాటిల్ వేరే పెట్టుకోవచ్చు, ఫుడ్ ఐటమ్స్ అయినా. అది ప్రెస్ చేస్తే లేస్తుంది, మళ్ళీ కిందికి నొక్కగానే పడిపోతుంది, లాక్పడుతుంది ఆటోమేటిక్గా. అది ఇక్కడి నుంచి గట చూడొచ్చు మీరు. ఇవి కన్నా ఇది వచ్చేసి బండి స్పీడ్ కంట్రోలింగ్, అది టైమరు. ఇవి యథావిధిగా మళ్ళీ ఇవి కన్నా స్టీరింగ్ నుంచి కన్నా ఆపరేటింగ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చిండు. ఇవి వచ్చేసి ఇవి ఫోన్ అనమాట. మీరు చూడొచ్చు, ఇవి గేర్లు అనేది ఇక్కడ కనపడుతున్నాయి మీకు, చూడొచ్చు. ఇక్కడ ఇవి NRD అనేది గేర్లు మీరు కనబడుతుంది, చూడొచ్చు. మళ్ళీ దగ్గర పెట్టి చూపిస్తున్నాను ఒకసారి. మళ్ళీ R అంటే రివర్స్, N అంటే న్యూట్రల్, D అంటే డ్రైవ్. చాలా సింపుల్. పక్కనే ఉన్నది ఇప్పుడు డబ్బాలో ఉన్నది P అంటే పార్కింగ్ అనమాట. ఇది పార్కింగ్లో పెట్టుకొని ఉంచుతారు ఎప్పుడైనా బండి ఆపేటప్పుడు. చాలా సింపుల్. బండిని చూసి అసలు భయపడొద్దు. ఎప్పుడైనా కానీ కూల్గా తోలాలి బండి, టెన్షన్లో తోలొద్దు కొత్తగా తోలేటోళ్ళకి. ఇది వచ్చేసి సైడ్ మిర్రర్స్ అడ్జస్ట్మెంట్. మిగతా కార్లకు ఇది సేమ్ ఆప్షన్, ఇది ఏం లేదు. కాకపోతే ఈ స్మూత్గా ఉంటాయి, చూడొచ్చు మీరు. మళ్ళీ మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డ్రైవ్ చేసి చూపిస్తాను, అందుకని ముందుగానే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి గ్లాస్ అప్ అండ్ డౌన్, పైకి కిందకి. ఈ ఫ్రంట్, ఇది సెకండ్, ఇది గ్లాస్ లాక్ అండ్ లాక్ నార్మల్గానే ఉంటాయి అన్నిటికీ, కానీ లగ్జరీ వెహికల్స్. ఇది ఇందాక చెప్పినట్టే సీట్లు అడ్జస్ట్మెంట్. ఇది స్టార్టింగ్ బటన్. ఈ బటన్స్ కీస్ ఉండదు, ఈ బటన్ ఒత్తితే ప్రెస్ చేస్తే స్టార్ట్ అవుతుంది. ఒకసారి నేను చూపిస్తాను, చూడండి. ఇది బ్రేక్, దీనికి క్లచ్ ఉండదు. ఇది ఎక్సలేటర్. ఇది బ్రేక్, మళ్ళీ ఎక్సలేటర్. దీని క్లచ్ అస్సలు ఉండదు. ఇది బ్రేక్ ప్రెస్ చేసి స్టార్ట్ చేసి చూపిస్తాను. బ్రేక్ ప్రెస్ చేసి స్టార్టింగ్ బటన్ ఇది ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే బండి ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతుంది. చూడొచ్చు మీరు, డిస్ప్లే మొత్తం ఎదిగింది మీకు. సిస్టమ్ మొత్తం ఆన్ అయిపోయింది, కార్లో ఇంజన్ స్టార్ట్ అయిపోయింది. పీలో ఉంది చూడండి మీరు, పార్కింగ్లో ఉంటుంది ఈ బటన్, పీలో ఉంది. ఇది గేర్ లివర్ రైట్ సైడ్లో మనకి ఉంటుంది. అది మామూలు కార్లకి ఇండికేటర్ యూజ్ ఉన్నట్టు బెంజుకు ఏ బండికైనా కానీ ఇదే యూజ్ చేస్తారు. సో ఇదే మనం గేర్ లివర్. దీన్ని పై కింది కంటే గేర్లు చేంజ్ అవుతుంటాయి. చూడొచ్చు, డీలో పెట్టాను. కింది కన్నా D ఆప్షన్ పడ్డది చూడండి, P1 అని పడ్డది.
అంటే డి ఆప్షన్. డి అంటే డ్రైవ్ మోడ్, ముందుకు వెళ్ళిపోతుంటాయి ఎంత దూరమైనా. మళ్ళీ ఒకసారి చూడండి, మార్చాను. ఎన్ పైకి అన్నాను, ఎన్ న్యూట్రల్. బండి ముందుకు వెనకకు పోవడం జరగదు, అది న్యూట్రల్ అన్నమాట. మళ్ళీ ఒకసారి చేంజ్ చేస్తాను చూడవచ్చు. రివర్స్ ఆర్లో పడ్డది, ఆర్ అంటే రివర్స్. ఇది రివర్స్ అన్నప్పుడు చూడండి మీరు 3D కెమెరాలో ఆన్ అయింది. ఇది వచ్చేసి ఒక కారు ఫ్రంట్ మొత్తం సైడ్ మొత్తం తెలుస్తుంది. ఇది వచ్చేసి వెనకాల ఉన్న బ్యాక్ సైడ్ ఉన్నది కెమెరా అది. సో ఒకసారి 2 భాగాలుగా ఒక డిస్ప్లేలో వచ్చేస్తుంది ఒకటేసారి. ఒకసారి నేను డ్రైవ్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి చూడండి, ఇది పి, జస్ట్ సైడ్కి ఉన్నది ఇట్లా బటన్ వస్తే పీలో పడుతుంది. పి అంటే పార్కింగ్లో ఉంది చూడొచ్చు మీరు క్లియర్గా పీలో పడిపోయింది. పెద్దగా టెన్షన్ పడొద్దు, చాలా కూల్గా తోలొచ్చు బండి చూడగానే భయం అవుతుంటుంది. ఇది వచ్చేసి స్టార్టింగ్ బటన్, మళ్ళీ ఆఫ్ చేయడానికి ఇదే యూజ్ చేస్తారు. మళ్ళీ ఆ బటన్ ఒత్తేస్తే బండి ఇంజన్ అనేది ఆఫ్ అయిపోతుంది. చూడొచ్చు మీరు బ్రేక్ మీద కాల్ పెట్టి. మళ్ళీ నేను ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నా చూడొచ్చు. స్టార్ట్ చేస్తున్నా, జస్ట్ బటన్ ప్రెస్ చేయగానే స్టార్ట్ అయింది. డీలో పెట్టాను చూడొచ్చు మీరు. డీలో పెట్టి నేను డ్రైవ్ చేస్తున్నాను చూడండి. చాలా సింపుల్ ఫ్రెండ్స్, బండిని చూసి అస్సలు భయపడొద్దు, చాలా ఈజీగా తోలొచ్చు బెంజు. కాకపోతే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే సైడ్ మిర్రర్స్ ఏ కారు తోలినా కానీ మిర్రర్స్ చాలా ఇంపార్టెంట్. మిర్రర్స్ ఖచ్చితంగా చూడాలి మనం. మిర్రర్స్ చూడకుండా బండి అస్సలు తోలొద్దు. చూడవచ్చు మళ్ళీ ఇందులో కన్నా సైడ్ రైట్ హ్యాండ్ కానీ చూపిస్తున్నాం, రైట్ మిర్రర్ గట. మిర్రర్స్ అనేది ఎంత మంచిగా అలవాటు చేసుకుంటే అంత మంచిగా డ్రైవ్ చేయగలుగుతాం. ఓకే, చాలా ఈజీ ఫ్రెండ్స్, అస్సలు భయపడద్దు, సేఫ్గా డ్రైవ్ చేయండి.